హైదరాబాద్ సెక్రటేరియట్ లో కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరగనుంది. సమావేశంలో రైతు భరోసాపై చర్చించనున్నారు సబ్ కమిటీ సభ్యులు. గ్రామీణ ప్రాంతాల్లో భూములు లేని పేదలకు ఇచ్చే ఏడాదికి 12,000 ఆర్థిక సాయంపై కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. దీంతో కేబినెట్ సబ్ కమిటీ భేటీలో అర్హులైన రైతుల గుర్తింపుపై చర్చ జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ సెక్రటేరియట్ లో కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘ సమావేశం జరగనుంది. సమావేశంలో రైతు భరోసాపై చర్చించనున్నారు సబ్ కమిటీ సభ్యులు. గ్రామీణ ప్రాంతాల్లో భూములు లేని పేదలకు ఇచ్చే ఏడాదికి 12,000 ఆర్థిక సాయంపై కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఇప్పటికే పలుసార్లు ప్రకటించారు. దీంతో కేబినెట్ సబ్ కమిటీ భేటీలో అర్హులైన రైతుల గుర్తింపుపై చర్చ జరిగే అవకాశం ఉంది. సబ్ కేబినెట్ కు సంబంధించి మరింత సమాచారం వెంకట్ అందిస్తారు. వెంకట్, అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితం రాష్ట్ర సచివాలయంలో రైతు భరోసా పథకం అమలుపై, దాని విధి విధానాల కసరత్తుపై మరొకసారి రాష్ట్ర కేబినెట్ ఉపసంఘం భేటీ సమావేశమైంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా దుద్దిల శ్రీధర్బాబు, ఈ నలుగురి మంత్రుల పర్యవేక్షణలో ఈ విధి విధానాల అమలు కోసం కసరత్తు జరుగుతుంది. ఆ కసరత్తు తుది రూపుకు కూడా చేరుకున్నట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అయితే రైతు భరోసా ఈ సంక్రాంతి నుంచి అమలు చేయాలి. ఈ సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు చెల్లించాలి అనే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ విధి విధానాలు ఎట్లా ఉండాలన్నది ఒక తుది దశకి, తుది రూపుకి ఈ కసరత్తు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇవాళ భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరగబోతుంది. భేటీ తర్వాత దాని విధి విధానాలని మరొకసారి కేబినెట్కి సమర్పించిన తర్వాత దానిపై ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఎంత ఇవ్వాలి? 5 ఎకరాలు, 7.5 ఎకరాలు, 10 ఎకరాలు, 12 ఎకరాలు, 4 ముసాయిదాలు అయితే సిద్ధం చేసి పెట్టినారు. అయితే ఒక 5 ఎకరాలకు కనుక ఇచ్చినట్టయితే 100% రైతులకి రైతు భరోసా పథకం అమలు కాబోతుంది. ఒకవేళ 7.5 ఎకరాలకి కనుక సీలింగ్ పెట్టినట్టయితే 98% రైతులకి పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు చెల్లించే అవకాశం ఉంది. అయితే 10 ఎకరాలకైతే 96%. అది దాదాపుగా మెజార్టీ మంత్రులు, వివిధ వర్గాలు, అదేవిధంగా గ్రౌండ్ నుంచి, క్షేత్రం నుంచి దాదాపు 2-3 నెలలుగా కూడా రైతు బంధు, గతంలో ఉన్న రైతు బంధుకి ఎట్లా ఉంది, రాళ్ళు రప్పలకి, భూములకి ఏ విధంగా ఇచ్చినారు, అయితే కొత్తగా ప్రవేశపెట్టే రైతు భరోసాకి ఎంత కట్ ఆఫ్ ఇవ్వాలన్నది కొంత గ్రౌండ్ లెవెల్లో కూడా సభలు సమావేశాలు బట్టి కొంత రైతుల నుంచి, వివిధ వర్గాల నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఆ ఫీడ్బ్యాక్ అనుసరించి కేబినెట్ సబ్ కమిటీ దఫాలుగా భేటీ అవుతుంది. ఇందులో భాగంగా తుది భేటీ ఇవాళ జరుగుతుంది. అయితే 10 ఎకరాల కనుక సీలింగ్ పెట్టినట్టయితే దాదాపు 96% మేర రైతులకి రైతు భరోసా నిధులు వచ్చే అవకాశం ఉంది. ఈసారి ప్రతి ఎకరాకి 7,500 రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సంక్రాంతిలోగా అంతమంది రైతులకి డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోకి నిధులు జమ కాబోతున్నాయి. అయితే దీనికి విధి విధానాలు ఎట్లా ఉండాలన్న అంశం మీద కసరత్తు అయితే చాలా సీరియస్గా కొనసాగుతుంది. అయితే కొంతమంది ఉపాధ్యాయులు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలా వద్దా, లేకుంటే కొంతమంది ఐటీ చెల్లించే రైతులకి ఇవ్వాలా వద్దా అన్నది కొంత కసరత్తు అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పటికే పిఎం కిసాన్ సంబంధి ఆ పథకంలో చాలామంది రైతులకు కట్ ఆఫ్ ఉంది కాబట్టి చాలామంది రైతులు అర్హులుగా ఉండలేకపోతున్నారు. కాబట్టి అలా కాకుండా మెజార్టీ రైతుల్ని ఈ పథకం కిందకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే 10 ఎకరాల కనుక కట్ ఆఫ్ పెట్టినట్టయితే 96% రైతులకి, 90% మేర సన్నా చిన్నకారు రైతులకి నేరుగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సంక్రాంతిలోగా ప్రతి ఎకరానికి 7,500 రూపాయలని నేరుగా రైతుల ఖాతాలోకి జమ చేసే అవకాశం ఉంది. సో మొత్తంగా కూడా ఈసారి రైతు భరోసా, ఈ సంక్రాంతికి రైతు భరోసా, అదేవిధంగా ఇప్పటికే రైతులకు సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చినారు. అదేవిధంగా రైతులకు ఈ దఫాలోనే రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ కూడా అయింది. అంటే ఈసారి తమ సర్కార్ రైతులకు పెద్దపీట వేస్తుందని ఈసారి క్యాబినెట్లో చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే 63,728 కోట్లు రైతులకి ఒక ఏడాదిలో ఖర్చు చేశామని, అంటే బడ్జెట్లో 30-30% మేర నిధులు ఎక్కువగా ఫార్మర్ ఓరియంటెడ్గా ఖర్చు పెడుతున్నామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో 2025లో
కొత్త స్కీమ్స్ అంటే ఒకటి భూమాత ఒకటి, అదేవిధంగా రైతు భరోసా, ఈ 2 స్కీమ్స్ అయితే సంక్రాంతికి లాంచ్ చేసే అవకాశం ఉన్నందున దాని విధి విధానాలు తుది దశకు వచ్చాయని చెప్పవచ్చు. అంటే దాదాపుగా 10 ఎకరాల్లోపు రైతులందరికీ కూడా 7,500 రూపాయలు ప్రతి ఎకరానికి పడే అవకాశం ఉంది. అయితే దాంట్లో ఐటీ ఉద్యోగులకు కొంత కటాఫ్ చేస్తారా, లేకుంటే ప్రభుత్వ ఉద్యోగులను దానిలో కటాఫ్ చేస్తారా, నేరుగా మొత్తంగా కూడా అంటే ఇప్పటికి కొంత శాటిలైట్ సర్వే కూడా కొంత జరుగుతుంది. శాటిలైట్ సర్వే ద్వారా ఏవైతే సాగుకు యోగ్యమైన భూములు ఉన్నాయో ఆ భూములకు మాత్రమే ఈసారి రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కొంత నేరుగా రైతులకి కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. అయితే కౌలు రైతు అంశం కూడా కొంత చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. కౌలు రైతులను గుర్తించడం ఎట్లా, దాంతోపాటు మరొక సంక్రాంతికి కీలకమైన పథకం రైతు భరోసాతో పాటు రైతు కూలీలకి నేరుగా 12,000 ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దానిలో కౌలు రైతులు కూడా వస్తారన్న ఉద్దేశంతో కేబినెట్ సబ్ కమిటీ ఆ అంశం కూడా చర్చిస్తుంది. సో మొత్తానికి ఈ సంక్రాంతికి రైతు భరోసా, రైతు కూలీలకు డబ్బులు, ఈ 2 అంశాలపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది తుది దశకు ఈ విధి విధానాలు చేరుకున్నాయి. ఫైనల్గా మళ్ళీ కేబినెట్కి వెళ్తుంది. కేబినెట్ అప్రూవల్ తర్వాత ఈ పథకాన్ని లాంచ్ చేసే అవకాశం ఉంది. శ్రవంతి.